ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయంగా అనూహ్యమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఒకానొక దశలో భారతీయ జనతా పార్టీతో తెలుగుదేశానికి జనసేనకు పొత్తు ఉంటుందో లేదో అనే అనుమానాలు సృష్టిస్తున్న తరుణంలో ఒక శుభవార్త ఆంధ్రప్రదేశ్ ప్రజలకు 3 పార్టీలు కలిసి ఒక కూటమిగా ఏర్పడినాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతికి చేసిన గజేందర్ షెకావత్కి పాండాకు కూడా ఆ సమాచారాన్ని ఇచ్చి, ఇది సర్వే సంస్థలు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఎక్కడెక్కడ తెలుగుదేశం జనసేన బలంగా ఉంది, వైఎస్ఆర్సీపీ బలహీనంగా ఉన్నదనే స్థానాలను గుర్తించి భారతీయ జనతా పార్టీ వాళ్ళ స్థానాల ఎంపికలోనూ సీట్ల ఎంపికలోనూ అభ్యర్థుల ఎంపికలోనూ కూడా తనదైన శైలిలో చంద్రబాబు నాయుడు సహకరించడం విశేషం. ఆయన ఒకటే చెప్పాడు, నా దగ్గర ఉన్న సమాచారాన్ని ఉపయోగించుకుంటే మీ సీట్లు గెలుస్తారు, అభ్యర్థులు గెలుస్తారు. ఎందువల్లనంటే భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 4 ప్రముఖ నాయకులు వాళ్ళు ముందు నుంచి కూడా జగన్మోహన్ రెడ్డికి అనుకూల వైఖరి, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి మద్దతుగా పత్రికా సమావేశాల్లో మాట్లాడటం, అంతేకాకుండా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ఎండగడుతున్న నిష్ఠ కలిగిన, నిబద్ధత కలిగిన, నీతి నిజాయితీ కలిగిన బీజేపీ నాయకులను కూడా సస్పెండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డికి భజన చేసే 4 బీజేపీ నాయకులంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ శ్రేణులు అసహించుకుంటున్నారు. వాళ్ళ గురించి పేర్లు నేను చెప్పవలసిన అవసరం లేదు. పట్టణాలు, గ్రామాలలో అందరికీ తెలుసు వీళ్ళు ఎక్కడ వాళ్ళు అనేది తెలుసు. ఉత్తరాంధ్ర కేంద్రంగా ఒక వ్యక్తి, ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన మరొక వ్యక్తి, ఇంకొక ఆయన అమరావతి కేంద్రంగా ఆయన, రాయలసీమ కేంద్రంగా మరొక ఆయన. ఈ 4 భారతీయ జనతా పార్టీ ప్రతిష్ట దిగజారేలా జగన్మోహన్ రెడ్డికి అనుకూల వైఖరి వల్ల భారతీయ జనతా పార్టీ శ్రేణులు నిర్వీర్యం చేయడానికి వాళ్ళు ప్రయత్నించారు. ఈ విషయం ఇప్పటికే ప్రధానమంత్రి మోదీకి, అమిత్ షాకి, జేపీ నడ్డాకి తెలిసింది. చంద్రబాబు నాయుడు అమిత్ షాకి స్పష్టంగా, జేపీ నడ్డా కూడా చెప్పారు, ఈ 4 నాయకుల్లో ఎవరికి సీట్లు ఇచ్చినా తెలుగుదేశం పార్టీ, జనసేన ఓట్లు బదిలీ కావు. పైగా వాళ్ళ పేర్లు లోక్సభ అభ్యర్థులు, అసెంబ్లీ అభ్యర్థుల జాబితాలో కనిపించినా దాని ప్రభావం ఇతరులపై పడుతుందని కూడా ఆయన చెప్పడం అనేది అది చాలా మంచి పని. ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉండే 4 నాయకులను జాబితా నుంచి తొలగించి చక్కటి అభ్యర్థులను ఎంపిక చేశారో వాళ్ళ వల్ల 6 లోక్సభ సీట్లు, 10 అసెంబ్లీ సీట్లు భారతీయ జనతా పార్టీ గెలిచినా కూడా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే వీళ్ళ వల్ల, ఈ 4 వల్ల బీజేపీ పార్టీకి చెడొచ్చింది. పైగా బీజేపీ ఈ చంద్రబాబు నాయుడు 53 రోజులు జైల్లో వెళ్ళడానికి బీజేపీ హస్తం ఉందని కూడా ఒక ప్రచారం నిర్వహించారు. చంద్రబాబు నాయుడు చాలా స్పష్టంగా చెప్పాడు, చంద్రబాబు నాయుడు ఆయన అరెస్ట్ లో బీజేపీకి ఏమాత్రం ప్రమేయం, పాత్ర లేదు, బీజేపీకి ఎటువంటి సంబంధం లేదు, ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి కుట్ర. ఆ కుట్రకు సహకరించిన కొంతమంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఉన్నారు. ఈ కుట్రలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాసనసభ, లోక్సభ ఎన్నికల్లో దొడ్డిదారిన ఏదో విధంగా ఐఏఎస్లు, ఐపీఎస్లు జగన్మోహన్ రెడ్డికి అడుగులకు మడుగులొత్తే ఆ అధికారులు ఏదో రకంగా స్థానిక సంస్థలు, సర్పంచులు, ఎంపీటీసీ, జడ్పీటీసీ, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, మేయర్లు, మున్సిపల్ చైర్మన్ పదవి ఆ ఎన్నికలు జరిగినప్పుడు ఏ విధంగా మోసపూరితంగా, అక్రమంగా, దౌర్జన్యంగా, అరాచకంగా నామినేషన్ కూడా వేయకుండా నామినేషన్ పత్రాలు చింపేసి హింస ద్వారా పోలీసు రాజ్యంతో గెలిచారు. అది ప్రజాస్వామ్యం లేదు.
ఆ విధంగానే స్థానిక సంస్థల్లో, గ్రామాల్లో, పట్టణాల్లో ఏ విధంగా గెలిచామో ఆ శాసనసభలో కూడా గెలుస్తామని ఒక వ్యూహరచన చేశారు. ఆ పప్పులు ఇప్పుడు ఉడకవు. కనుక జగన్మోహన్ రెడ్డి ఏదైతే వాలంటీర్లు అడ్డం పెట్టుకుని, అలాగే గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయ సిబ్బందిని అడ్డం పెట్టుకుని అక్రమంగా, అరాచకంగా, దొడ్డిదారిన బూత్ క్యాప్చరింగ్, రిగ్గింగ్ ద్వారా గెలుస్తామనే ఆశలు అడియాశలై నీరు గారిపోయింది. వైఎస్ఆర్సీపీ పార్టీ ఇక గెలవని అర్థమైపోయింది. ఈ రోజున చంద్రబాబు నాయుడు చాలా స్పష్టంగా బీజేపీలో ఆయన సూచించిన పేర్లు గతంలో ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని తెలుగుదేశం పార్టీతో అనుబంధంగా ఉన్న నాయకుల పేర్లు సూచించడం విశేషం. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ బీజేపీకి ఓట్లు తక్కువ. తెలుగుదేశం పార్టీ, జనసేన ఓట్లు కలవకుండా ఏ ఒక్క బీజేపీ అభ్యర్థి గెలిచే పరిస్థితి లేదు. ఉదాహరణకు లోక్సభ సీట్లు 6 ఉన్నాయి. 6లో కూడా వీళ్ళు బీజేపీ వాళ్ళు ఎటువంటి సర్వే చేయకుండా రాజంపేట అడిగారు, హిందూపురం అడిగారు. చంద్రబాబు నాయుడు చెప్పాడు, బీజేపీ రాజంపేట వద్దు, హిందూపురం వద్దు, మీకు మంచి గెలిచే సీట్లు నేను మీకు ఇవ్వబోతున్నాను, అవి తీసుకోమని చెప్పాడు. మరి బీజేపీ మంచి కోరే చెప్పాడు ఆయన చెప్పిన సీట్లేది? అరకు ఎలాగో బీజేపీ కొత్తపల్లి గీతకిద్దాం అనుకున్నారు. ఆమెపై కేసులున్నాయి, కేసులన్నీ కూడా అడ్డు తొలగిపోయినాయి. హైకోర్టు వాటికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది, ఎటువంటి అభ్యంతరం లేదు, ఆమె నామినేషన్ వేసుకోవచ్చు. చంద్రబాబు నాయుడు సూచించిన 2 సీట్లు విజయనగరం గ్యారంటీగా గెలిచే సీటు. మరి వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు త్యాగం చేసి బీజేపీకి ఇస్తున్నారు. అక్కడ పివిఎన్ మాధవ్ మాజీ ఎమ్మెల్సీ, బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి బీజేపీ టికెట్ ఇవ్వబోతాం. అనకాపల్లిలో మరి అది కూడా తెలుగుదేశం బలంగా ఉండే సీటు. అక్కడ సీఎం రమేష్ గతంలో తెలుగుదేశం పార్టీతో, చంద్రబాబు నాయుడుతో సన్నిహితంగా పనిచేసిన వ్యక్తి, బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఒక విశేషం ఏంటంటే విశాఖలో అప్పుడు ఉత్తరాంధ్రలో ఎమ్మెల్సీగా పివిఎన్ మాధవ్ గెలవడానికి తెలుగుదేశం పార్టీ సహకారం వల్లనే ఆయన ఎమ్మెల్సీ అయ్యాడు. కనుక ఆ విధంగా తెలుగుదేశం పార్టీ ఓట్లతో, జనసేన ఓట్లతోనే ఈరోజు బీజేపీ అభ్యర్థులు గెలుస్తారు. ఇక పురంధరేశ్వరి అన్న ఎన్టీ రామారావు కుమార్తె, వివాదరహితురాలు. ఆమె నీతిగా, నిజాయితీగా, నిబద్ధతతో ముక్కుసూటి మనిషి. ఆమె రాష్ట్ర అధ్యక్షురాలు అయినప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి యొక్క అవినీతి కార్యకలాపాలను బట్టబయలు చేసి బీజేపీ క్యాడర్లో ఒక నమ్మకాన్ని, విశ్వాసాన్ని పాల్గొల్పారు. ఆమెను కేంద్ర మంత్రిగా ఎంపిక చేసి కేబినెట్ లో స్థానం కల్పించి మోడీ 3rd కేబినెట్ లో ఆమె కేంద్ర మంత్రి కాబోతా ఉన్నారు. ఇక 4వ సీటు నర్సాపురం రఘురామకృష్ణరాజు అంటే బీజేపీ వాళ్లే కాదు, తెలుగుదేశం, జనసేన అందరూ వేస్తారు. ఇక్కడ ఒక విశేషం మనం గమనించాలి. రఘురామకృష్ణరాజుని పోలీసులు బంధించి, నిర్బంధించి, లైట్లు తీసి, ముసుగులు వేసుకుని, కాళ్ల మీద కొట్టి, కాళ్ల ఎముకలు ఇరిగేలా కొట్టడాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రం నుండే క్షత్రియ సామాజిక వర్గం అందరూ కూడా ఖండించారు. ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉండే క్షత్రియ సామాజిక వర్గం రాజులందరూ కూడా తెలంగాణలో బీజేపీ కోటేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో జనసేన, బీజేపీ, తెలుగుదేశం కూటమి మద్దతు ఇచ్చి వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డిని ఓడించాలని ఆ సంఘాలన్నీ కూడా, క్షత్రియ సంఘాలన్నీ కూడా ఒక నిర్ణయం తీసుకోవడం అనేది మనం గమనించవలసిన విషయం. నర్సాపురంలో రఘురామకృష్ణరాజు మోదీ గారి దగ్గర మంచి మార్కులు కొట్టేయాలని బాగా గెలిచే సీట్లను బీజేపీ వాళ్ళకి ఇచ్చారు. సామాన్యంగా ఎవరైనా కూడా పొత్తంటే ఓడిపోయే సీట్లను ఇస్తుంటారు. కానీ ఇక్కడ విశేషం ఏంటంటే 10 అసెంబ్లీ సీట్లు, 6 లోక్సభ సీట్లు బలంగా తెలుగుదేశం, జనసేన ఉండే ఆ సీట్లను ఇవ్వడం వల్ల 10 అసెంబ్లీలు, 6 లోక్సభ సీట్లు గెలుస్తాయి. 2 మంత్రులు రాష్ట్ర కేబినెట్ లో మళ్లీ కామినేని శ్రీనివాసు,
ఆదినారాయణ రెడ్డి ఇద్దరు కూడా కేబినెట్ లో అవకాశం కూడా లభిస్తుంది. విశేషం ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉండే బీజేపీ నాయకులు ఎవ్వరికీ సీట్లు లభించలేదు. వాళ్ళ పేరు చెప్తే తెలుగుదేశం జనసేన పార్టీ యొక్క ఓట్లు బదిలీ కావని గమనించిన జాతీయ బీజేపీ నాయకత్వం చంద్రబాబు నాయుడు ఇచ్చిన సూచనలన్నీ స్వీకరించి వారు చెప్పిన లోక్సభ సీట్లు, వారు చెప్పిన అసెంబ్లీ సీట్లు, అభ్యర్థుల విషయంలో భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల ఎంపికలో కూడా చంద్రబాబు నాయుడు పాత్ర క్రియాశీలకమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి రోజులు వచ్చినాయి. కొంతమంది కావాలని ఉద్దేశపూర్వకంగా ఇతర పార్టీల వాళ్ళు పోటీ చేస్తే ఓట్లు బదిలీ అవుతాయని రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, శ్రేణులు, ఓటర్లు రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా అమరావతి రాజధాని కావాలని, పోలవరం పూర్తి కావాలని, గుంతల రోడ్లు, ఏ ఊరెళ్లినా గుంతల రోడ్లు, అటువంటి అభివృద్ధికి నోచుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ప్రతి ఒక్కరూ ఏ పార్టీ నిలబడినా ఒకే లక్ష్యం, జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కాకూడదు, వైఎస్ఆర్సీపీ పార్టీ ఓటుని లక్ష్యంగా పనిచేస్తున్నారని పలు సర్వేలు నిర్ధారించాయి. రాబోయే ఎన్నికల్లో 150 సీట్లు జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ సాధించి లోక్సభలో 25 గాను 24 సీట్లలో విజయం సాధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక రికార్డు సృష్టించి ప్రధానమంత్రి మోదీ మూడవసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి 3 కేంద్ర మంత్రివర్గంలో ఉండబోతున్నారు. ఒకరు దగ్గుబాటి పురంధరేశ్వరి, 2 పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ముఖ్యమంత్రికి సమాన హోదాలో ఆయన కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. 3వ మంత్రి ముచ్చటగా మూడవసారి హ్యాట్రిక్ కొట్టబోతున్న కింజరపు రామ్మోహన్ నాయుడు, యంగ్ టైగర్, ఆయన కూడా కేంద్ర కేబినెట్ లో స్థానం పొందుతారు. 3 కేంద్ర మంత్రులుండి అధోగతి పాలైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆదుకోవటానికి ఎంతగానో సహాయపడుతూ ఎన్నికల్లో గెలవగానే వెంటనే నెల రోజుల్లోనే గుంతల రోడ్లకు మోక్షం కల్పించమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు, ఓటర్లు కోరుకుంటున్నారు.